హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లాస్ 2 అమ్మ. ఇక్కడ మనం సైనిక్ అండ్ నవోదయకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. నేను ఇక్కడ రాసిన క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ సైనిక్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, నేమ్ ది టైప్ ఆఫ్ ఎన్ యాంగిల్ హూస్ మెజర్ ఈస్ 29 degrees మోర్ దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ 136 degrees అండ్ 77 degrees. ఇక్కడ యాంగిల్స్ కి సంబంధించి మనకి ఈ పేపర్లో నేను 2023 పేపర్ చెప్తున్నాను. ఈ పేపర్లో వచ్చేసి మనకి 6 క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో 6 క్వశ్చన్స్ అంటే ఎక్కువే కదా. సో ఇవన్నీ కూడా ఇక్కడ నేను రాసిన చూడండి, ఇక్కడ నేను రాసినటువంటి ఈ యాంగిల్స్ కనుక మీకు అంటే ఈ కాన్సెప్ట్ కనుక వచ్చినట్టయితే ఈజీగా ఈ అన్ని క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. సో చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ అనేది చూడండి, నెక్స్ట్ ఒక్కొక్కటి క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో వాళ్ళ వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. నవోదయలో మనకి అర్థమెటిక్ ఉంది కదా. సో అర్థమెటిక్కి సంబంధించి ఆల్ టాపిక్స్ అనేవి చెప్పడం జరిగింది. అందులో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేది వన్ ఆఫ్ ది చాప్టర్. సో ఈ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్స్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇది చూసినట్టయితే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే మీకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూడండి. ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఒకసారి వీటిని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ చూడండి, ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే తెలుగులో ఏమని పిలుస్తారంటే అల్ప కోణము లేదా లఘు కోణము, అంటే చిన్నది అని అర్థం అనమాట. సో ఎక్యూట్ అంటే లెస్ దెన్ 90 degrees ఉన్న దాన్ని ఎక్యూట్ యాంగిల్ అని పిలుస్తారు. అలాగే అబ్స్ట్యూస్ యాంగిల్ అంటే తెలుగులో అధిక కోణము లేదా గురు కోణము అంటారు. సో అబ్స్ట్యూస్ యాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 90 degrees ఉండేదాన్ని అబ్స్ట్యూస్ యాంగిల్ అని పిలుస్తారు. ఇప్పుడు రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే తెలుగులో లంబ కోణము, అంటే ఎగ్జాక్ట్ 90 degrees ఉండేది లంబ కోణము, రైట్ యాంగిల్ అని పిలుస్తారు. స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్గా 180 degrees ఉండేదాన్ని స్ట్రైట్ యాంగిల్ అని పిలుస్తారు. దీన్ని తెలుగులో సరళ కోణము అంటారు. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే పరావర్తన కోణం అంటారు తెలుగులో. ఇది 180 కన్నా ఎక్కువ ఉంటుంది, 360 కన్నా తక్కువ ఉంటుంది అనమాట. సో అలాంటి యాంగిల్స్ని మనకి యాంగిల్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉండేదాన్ని రిఫ్లెక్స్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణం అని పిలుస్తారు. నెక్స్ట్ కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్ అంటే సంపూర్ణ కోణము, పూర్తిగా ఉండే కోణం. సో ఇదేంటి 360 degreesని సంపూర్ణ కోణము, కంప్లీట్ యాంగిల్ అని పిలుస్తారు. నెక్స్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే తెలుగులో పూరక కోణము అంటారు. అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత అవ్వాలి అంటే 90 degrees అవ్వాలి. నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే తెలుగులో సంపూరక కోణం అంటారు. ఇందులో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అంటే రెండు కోణాలను కలిపితే 180 degrees అవ్వాలి. సో ఇవి వచ్చినట్టయితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఓకేనా, ఒక్కసారి మళ్ళీ వినండి. ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90 degrees, 90 కన్నా తక్కువ ఉండేదాన్ని ఎక్యూట్ యాంగిల్ అని పిలుస్తారు. అబ్స్ట్యూస్ యాంగిల్ అంటే అధిక లేదా గురు కోణము, అంటే పెద్దది, అంటే 90 కన్నా ఎక్కువ ఉండేటటువంటిది అబ్స్ట్యూస్ యాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్ 90 degrees అనమాట. సో అలాంటి దాన్ని రైట్ యాంగిల్ అని పిలుస్తారు. నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ సరళ కోణము, అంటే 180 degrees. నెక్స్ట్ రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణము, అంటే 180 కన్నా ఎక్కువ ఉంటుంది, 360 కన్నా తక్కువ ఉంటుంది. కంప్లీట్ యాంగిల్ సంపూర్ణ కోణము, అంటే ఎగ్జాక్ట్ 360 degrees ఉండేది కంప్లీట్ యాంగిల్ అవుతుంది. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే x + y = 90 degrees. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 90 degrees అవ్వాలి. సప్లిమెంటరీ యాంగిల్ అంటే సంపూరక కోణము, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ 180 degrees అవ్వాలి. సో ఇది కాన్సెప్ట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రాబ్లమ్స్ చూడండి. నేమ్ ది టైప్ ఆఫ్ ఎన్ యాంగిల్ హూస్ మెజర్ ఈస్ 29 degrees మోర్ దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ 130 degrees, 136 degrees అండ్ 77 degrees. ఇక్కడ ఏమంటున్నారో ఒకసారి చూడండి. ఇక్కడ 29 degrees మోర్ దెన్ ది డిఫరెన్స్ ఆఫ్ 136 degrees అండ్ 77 degrees. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి, డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే తీసివేత చేయండి.
6 minus 7. So 16 minus 7 ఏమవుతుంది 9. 12 minus 7 ఎంత అవుతుంది 5. సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 59 డిగ్రీస్ వచ్చింది. సో ఇక్కడ ఏమంటున్నారు నేమ్ ది టైప్ ఆఫ్ యాంగిల్. ఇక్కడ వచ్చే యాంగిల్ యొక్క నేమ్ చెప్పాలి. అది ఎలా ఉంది అంటే whose measure is 29 degrees more than difference of 136 degrees and 77 degrees. వీటి డిఫరెన్స్ వచ్చిందా దీనికి 29 డిగ్రీస్ మోర్ అంటే ఎక్కువ ఉంది అంటే దీనికి 29 అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 59 ప్లస్ 29 హౌ మచ్ 9 ప్లస్ 9 18 1 5 6 7 8. సో 88 డిగ్రీస్ వచ్చింది. ఇక్కడ మనకి ఆ యాంగిల్ అనేది ఇవ్వలేదు. ఏమి ఇచ్చారు దానికి పేరు ఇచ్చారు నేమ్ ఇచ్చారు. సో 88 డిగ్రీస్ మోర్ దెన్ 90 బిలో 90 ఎలా ఉంది ఇక్కడ 88 అనేది ఏమవుతుంది ఎక్యూట్ అంటే లఘు కోణము అల్ప కోణమా అబ్స్ట్యూస్ యాంగిల్ అంటే అధిక కోణమా రైట్ యాంగిల్ అంటే లంబ కోణమా రిఫ్లెక్స్ యాంగిల్ అంటే పరావర్తన కోణమా. సో ఇప్పుడు చెప్పండి 88 డిగ్రీస్ అంటే ఏమవుతుంది ఇక్కడ ఇది 90 కన్నా తక్కువ 90 కన్నా తక్కువ ఉంటే మనం ఏమని పిలుస్తాం సో 90 కన్నా తక్కువ. సో ఆ యాంగిల్ ఏంటి ఎక్యూట్ యాంగిల్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఎక్యూట్ యాంగిల్. సో ఎక్యూట్ యాంగిల్ అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది ఏ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా ఇది ఒక్క క్వశ్చన్. ఇంకా మిగిలిన క్వశ్చన్స్ కూడా చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా an angle is 3 times of the half of a right angle find its supplement. ఇక్కడ క్వశ్చన్ అనేది అర్థం కాకపోతే ఇంకొకసారి చదవండి. an angle is 3 times of half of a right angle. రైట్ యాంగిల్ అంటే ఎంత లంబ కోణం అంటే ఎంత అవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది. దీంట్లో హాఫ్ అంటే ఏమవుతుంది దీంట్లో సగం అంటే 45 డిగ్రీస్. ఇక్కడ ఏమన్నారు an angle is 3 times of the half of a right angle. దీనికి 3 టైమ్స్ అంటే ఇంటూ 3. సో ఏమవుతుంది 5 3 15 1 4 3 12 ప్లస్ 1 13 అంటే 135 డిగ్రీస్. ఫైండ్ ఇట్స్ సప్లిమెంట్. ఇక్కడ ఈ యాంగిల్ ఏం అడగలేదు మనకి ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఉంది పెట్టేయద్దు. సో దీనికి సప్లిమెంట్ అడుగుతున్నారు. సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏం చెప్పుకున్నాం సమ్ ఆఫ్ ది యాంగిల్ ఇస్ 180 డిగ్రీస్ అవ్వాలి. సో వన్ ఆఫ్ ది యాంగిల్ 135 డిగ్రీస్ కదా ఇంకొకటి ఏమవుతుంది దీనికి సప్లిమెంట్. సో ఏం చేయాలి 180 మైనస్ 135. సో 180 మైనస్ 135 10 మైనస్ 5 5 7 7 మైనస్ 3 4. సో 45 డిగ్రీస్ ఈస్ అవర్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి an angle is 3 times of the half of a right angle. రైట్ యాంగిల్లో హాఫ్ యాంగిల్కి 3 టైమ్స్ ఉందంట. అలాగే ఏమంటున్నారు అప్పుడు వచ్చిన దానికి సప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో దానికి సంపూరక కోణం అనేది మనం కనుగొనాలన్నమాట. ఇక్కడ ఎంత వచ్చింది మనకి 45 డిగ్రీస్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా ఫైండ్ ది సప్లిమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ 2/3 ఆఫ్ ఏ రైట్ యాంగిల్. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఫైండ్ ది సప్లిమెంట్ అంటే సప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి కాంప్లిమెంట్ ఆఫ్ 2/3 ఆఫ్ రైట్ యాంగిల్. ఇప్పుడు రైట్ యాంగిల్ అంటే ఎంత అవుతుంది చూడండి ఇక్కడ రైట్ యాంగిల్ అంటే లంబ కోణము అంటే 90 డిగ్రీస్ కదా దీంట్లో 2/3 అంటే 2/3 అంటే ఏమవుతుంది 2/3 ఇంటూ 90. సో ఏమవుతుంది 3లో 90 అనేది 30 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 3s 6 అంటే 60 డిగ్రీస్ వచ్చింది. ఇది ఏంటి 2/3 ఆఫ్ ఏ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్లో 2/3 పార్ట్ అనేది 60 డిగ్రీస్ వచ్చింది. దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ దానికి సప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది కాంప్లిమెంటరీ అంటే పూరక కోణము అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇస్ 90 డిగ్రీస్ అవ్వాలి. సో వన్ యాంగిల్ 60 అనుకోండి 60కి ఎంత యాడ్ చేస్తే 90 అవుతుంది అంటే 90 మైనస్ 60. 90 మైనస్ 60 అంటే 30 డిగ్రీస్. సో 30 వచ్చింది కదా దీనికి సప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ ది సప్లిమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ 2/3 ఆఫ్ ఏ రైట్ యాంగిల్ అంటే దీనికి కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన దానికి సప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 30 వచ్చిందా 30 సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత అవ్వాలి
సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత అవ్వాలి సప్లిమెంటరీ అంటే 180 డిగ్రీస్ అవ్వాలి. సో ఇక్కడ ఎంత అయితే 180 అవుతుంది, 180 మైనస్ 30, సో 150 డిగ్రీస్. సో ఇక్కడ ఎంత వస్తుంది 150 డిగ్రీస్, అంటే బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. అర్థమైంది కదా? డౌట్ ఉంటే కామెంట్ చేయండి అమ్మా. కాంప్లిమెంటరీ అంటే పూరక కోణము, అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్, రెండు కోణాలను కలిపితే మనకి 90 డిగ్రీలు అనేది రావాలి. సప్లిమెంటరీ యాంగిల్ అంటే సంపూరక కోణము, అంటే రెండు యాంగిల్స్ ని కలిపితే 180 డిగ్రీస్ రావాలి. ఇక్కడ ఇదే అడుగుతున్నారు అనమాట. సో ఎంత వచ్చింది 150 డిగ్రీస్. సో బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఈస్ లార్జర్ దెన్ 2 రైట్ యాంగిల్స్. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు కదా, ఇందులో 2 రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్ అంటే ఎంత అవుతుంది లంబ కోణము, ఒక లంబ కోణం అంటే 90 డిగ్రీలు అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది. 2 రైట్ యాంగిల్స్ అంటే ఎంత అవుతుంది 90 ప్లస్ 90 180 అవుతుంది కదా. సో విచ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్, ఇందులో యాంగిల్ ఏ బి సి డి 4 యాంగిల్స్ ఉన్నాయి. వీటిల్లో ఏ యాంగిల్ లార్జర్ దాన్ 2 రైట్ యాంగిల్స్. 2 రైట్ యాంగిల్స్ అంటే 180 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంది అని అడుగుతున్నారు. 180 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంది అంటే ఆ యాంగిల్ ఏమని చెప్పుకున్నాం, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే పరావర్తన కోణము. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, 180 కన్నా ఎక్కువ ఉండి 360 కన్నా తక్కువ ఉండేదాన్ని రిఫ్లెక్స్ యాంగిల్, పరావర్తన కోణం అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇక్కడ 4 యాంగిల్స్ ఉన్నాయి. ఏంటవి, యాంగిల్ ఏ బి సి డి. సో వీటిల్లో అలా ఉండే యాంగిల్ ఏముంది, యాంగిల్ ఏనా, ఇది ఏమవుతుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, ఇలా ఉంటుంది. ఇలా ఉండేటటువంటి యాంగిల్ని రిఫ్లెక్స్ యాంగిల్ అని పిలుస్తారు. అంటే 180 అంటే ఎగ్జాక్ట్ ఇలా ఉంటుంది కదా. సో దీనికన్నా ఎక్కువ ఉండాలి, దీనికన్నా ఎక్కువ ఉండాలి అంటే అప్పుడు ఎలా ఉంటే ఉంటుంది, ఇలా ఉంటే ఉంటుంది. సో ఇలా ఉండే యాంగిల్ ఇక్కడ ఒకటి మాత్రమే ఉంది. ఏంటది చూడండి జాగ్రత్తగా, ఏనా బీనా సీనా డీనా, ఓన్లీ యాంగిల్ సి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనకి ఒకటే పేపర్లో ఇచ్చారు. సో 2023 పేపర్లో ఇచ్చారు. సో యాంగిల్స్ అనే చాప్టర్ కనుక మీరు నేర్చుకున్నట్టయితే 5 to 6 క్వశ్చన్స్ అనేవి యాంగిల్స్కి సంబంధించి ఇస్తున్నారు. సో ఆ చాప్టర్ నేర్చుకున్నట్టయితే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈజీగా కూడా ఉంటుంది టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేది. ఆల్రెడీ నవోదయాన్ని బేస్ చేసుకుని టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనేవి చెప్పడం జరిగింది. సో ఆ వీడియోస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఉంటాయి, ఒకసారి చూడండి. ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.